నేను పూలు పెడతా చూడు, నేను పూలు పెడతా చూడు, నా పూలు అక్క అక్క ఏంటక్క ఇంత వర్షం పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నావు? దా జనాల దగ్గరికి వెళ్దాం. జగన్ అన్నే అవెంజర్స్ మూవీకి వెళ్ళాడు, జనాల్లోకి వెళ్ళి మనమేం చేస్తాం? ఎంజాయ్ చేయరా. ఎంజాయ్ చేయాలా? రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటక్క? రోడ్లు మునిగిపోతున్నాయి, పంటలు మునిగిపోతున్నాయి, ఏం చేయాలక్క? అయితే నువ్వు ఒక పని చేయరా, నీకు ప్యాలెస్ ఉందిగా, అందులో ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని పండుకో ఎంజాయ్. వర్షం వచ్చి సొలిబెట్టి రే పోరా నన్ను ఎంజాయ్ చేయని. రే నువ్వు చెప్పింది కరెక్టే రే, అధికారంలో ఉన్నాం కదా పట్టించుకోలేదని అంటారు. జగనన్న చెప్పినట్టు 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 5 కేజీల బియ్యం పడేసాయి. 4 అంటే 4 ఇయ్యాలి. సరే అక్క 4 ఇస్తా. ఈ తుఫాన్లు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. ఓ పెద్దనా మోంతా తుఫాన్ వల్ల పెద్ద పెద్ద గాలులతోటి ఇల్లులన్నీ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయన్న. బాబు గారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, బకెట్లు దుప్పట్లు అన్ని అక్కడే ఉంటాయన్నా. మీ ఇంట్లో పిల్ల జల్ల తీసుకొని వచ్చేయండి అన్న, వెళ్దాం. అక్కడ స్కూల్ ఉంది, అక్కడ మీకు అన్ని వసరతులు ఉంటాయి, రాండి అక్కడికి అని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. తెచ్చిన కాంచి బాగానే చూస్తున్నారమ్మా. ఆంధ్ర అంతా ఈ తుఫాన్తో అల్లకల్లోలం అయిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏమో ఎప్పటికప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా చూసుకుంటున్నారు. ఇంతకీ మన జగన్ ఎక్కర్రా? వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. ఈ దెబ్బతో మన పార్టీ మూసేయాల్సి వస్తుందేమోరా. జగనన్నా తుఫానుతో ఆంధ్ర అంతా మునిగిపోతుందన్నా. కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ అండగా ఉంది. నువ్వెప్పుడు వస్తావన్నా? వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్. జగనన్నా జనాలకు 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు పంచి పెడతాను రా అన్న. ఇంత అర్ధరాత్రి కూడా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నానా? నువ్వే ప్యాలెస్ లో పడుకున్నావన్నా? ఏ రాన్నా బయటికే? యాడున్నాడు ఏమో. అదిగో హెలికాప్టర్ పోతుందిరా, అన్నయ్య అనుకుంటా. వర్షం వస్తే అన్న హెలికాప్టర్లు రారా? అయిపోయిందిరా వర్షం అయిపోయిందిరా. వచ్చాడు అన్నయ్య వచ్చాడు, మనకేం ప్రాబ్లం లేదు. వర్షం అయిపోయిందిగా, అందుకే ఫ్లైట్ లో వచ్చుంటాడు. ఏం చెప్పాడు అన్నయ్య? మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఏం చెప్పలేదురా, ప్యాలెస్ లో పడుకున్నాడు. అలా సచివాలయం దాకా వెళ్ళి పింఛన్ చేసి వస్తా. రే ఇంకా ఎన్ని రోజులు రా ఈ వాలంటరీ ఉద్యోగాలు, 5,000 జీతాలు. నువ్వు తెచ్చే డబ్బులు కనీసం ఇంట్లో సరుకులకైనా సరిపోతున్నాయా? వేరొక ఉద్యోగం ఏదైనా చూసుకోవచ్చు కదా. నాకు తెలీదా పెద్ద జాబ్ చేసుకోవాలని? అయినా ఈ ప్రభుత్వంలో ఏం జాబులు ఇస్తున్నారని. సరే వెళ్ళే చూస్తా. రే సాయంత్రం వస్తా నాన్నకి టాబ్లెట్లు తీసుకురా. కదా ఇదిగో ఇక్కడ సంతకం పెట్టి పింఛన్ తీసుకో. లెక్కెట్టుకో తాతయ్య. సరే బాబు. సాయంత్రం వస్తా నాన్నకి టాబ్లెట్లు తీసుకురా. తాతయ్య ఏంటి బాబు? ఇంటికి తీసుకొచ్చి మరి పింఛన్ ఇస్తున్నా కదా, ఒక 50 రూపాయలు ఏమైనా ఉంటే ఇస్తారా? దాందే ఉంది, తీసుకో. నేను నమ్మి ఓటేసిన ప్రభుత్వం నన్ను అడుక్కునే వాడిని చేసిందా, లేదా నాకు మంచి భవిష్యత్తునిస్తుందా? థ్యాంక్స్ తాత. రే రాకి, ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలను తీసేసిందిరా. వాలంటీర్ ఉద్యోగం తీసేసిందా? అదైనా తీసేస్తారా? 10,000 ఇస్తారన్నారుగా, నాకు వేరే జాబ్ కూడా లేదు కదా. బాధపడకురా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందిరా. ఎగ్జామ్ రాద్దాంరా, జాబులు వస్తే మన జీవితాలు మారుతాయిరా. చెల్లి నాకు డిఎస్సి జాబ్ వచ్చింది. అవునా అన్నయ్య? అంటే ఈ రోజు నుంచి నువ్వు పిల్లలకు పాఠాలు చెప్తావా? నేను నమ్మి ఓటేసిన ఈ ప్రభుత్వం నిజంగానే నాకు మంచి భవిష్యత్తునిస్తుంది. ఇది మంచి ప్రభుత్వం. జగనన్న మీషోలో షూ ఆర్డర్ పెట్టాడు రా, అది ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ ఏదో చిన్న పంచాయతీ ఉంది, ఇది తేల్చుకొని వచ్చేస్తాను. ఏంట్రా ఏంటి పంచాయతీ? వీడు మనోడక్క, వీడికి ఒక ఇల్లు 4 ఎకరాల పొలం ఉందక్క. కానీ ఆ ముసలోడు ఆరుదాన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నాడక్క. లేదండి, పొలం ఇల్లు నాదేనండి, ఇది కూడా కాగితాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయండి. మూతి తుడుచుకోవడానికి కూడా పనికిరావు అక్క. అకార్డింగ్ టు జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ అవర్ పార్టీ కబ్జా యాక్ట్ 6093 ప్రకారం అండ్ అవర్ పార్టీ కబ్జా యాక్ట్ 6093 ప్రకారం ఈ డిజిటల్ బుక్ పేజ్ నెంబర్ 11లో డాక్యుమెంట్స్ ఉన్నాయక్క, నువ్వు చూడు. పేజ్ నెంబర్ 11.
ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇందులోనే ఉన్నాయి ఉందిగా చెప్పానా కానీ ఇవి సరిపోవు. అక్క పేజ్ నెంబర్ 111లో చూడక్క. 111. ఓకే ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఏంటి అందులో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఏది ఒకసారి చూపించండి. ఈ డాక్యుమెంట్లు నీకు చూపించాలా? ఇది అందరికి చూపించేది కాదు, జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బుక్. అయినా ల్యాండ్ వాళ్ళది, ఆ పేపర్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపో. పోరా పోరా. మీ బతుకులు చెడా ఇవో బతుకులా. అన్నం ప్యాకెట్ లేకపోయా, కంగారు పడకండి. ప్రతి ఇంటికి భోజనం వచ్చేది. 15 నిమిషాలు బ్యాగులు పట్టుకు వచ్చేస్తాను. తమ్ముడు భోజనం తీసుకోండి. అదేటన్నా తుఫాన్ తీరం దాటేసిందిగా. తుఫాన్ టైంలో పునరావాసం ఏర్పాటు చేసి టీ టిఫిన్ భోజనంతో ఆకలి తీర్చి ఆశ్రయం కూడా కల్పించారు. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదన్నా, మళ్ళీ భోజనం ఎందుకు? తుఫాన్ వచ్చి వెళ్ళిపోయాక పరిస్థితులు కుదురపడడానికి టైం పడుతుంది కదా తమ్ముడు. ఇల్లు శుభ్రం చేసుకుంటూ బట్టలు ఆరేసుకుంటూ పస్తులు ఎక్కడ ఉంటారో అని బాబు గారు భోజనం పంపించారు. ఏం ప్రభుత్వం అండి బాబు, తుఫాన్ తీరం దాటిందిలే, వాళ్ళ బతుకులు వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్నామంటే మన పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఈ టైంలో కూడా మనకి వాళ్ళు అలా వండుకుంటారని మనకి టిఫిన్లు భోజనం కూడా ఈ టైంలో కూడా తెస్తున్నారు. తీరం దాటకు కూడా అప్పుడంటే మనం ఏదో తుఫాన్లో ఇరుకున్నాం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా తెచ్చిస్తున్నారు చూసావా. అప్పుడే మన హృదయాలు గెలిచారు. చాలా థ్యాంక్స్ అండి, నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ప్రౌడ్గా. నేను వేసిన ఓటుకి నాకు న్యాయం జరిగింది. ప్రభుత్వంలో ఉండడం అంటే అధికారంలో ఉండడం కాదు, ఆపద వస్తే అండగా ఉండడం అని నిరూపించారు బాబు గారు. అమ్మాయిని అడగకుండానే అన్నం పెట్టదంటారు, కానీ బాబు గారు అడగకుండానే మా ఆకలి తీరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు మా అన్నే తోడబుట్టిన అన్నే. ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళు కూడా తీసుకెళ్లి చేయట్లేదు, మాకు అంత అండగా ఉన్నారు. మా ఓటు వృధా కాలేదు, మా నమ్మకం ఓడిపోలేదు. సీఎం గా లేకపోయినా తుఫాన్ నుంచి జనాల్ని కాపాడిన ఒకే ఒక మగాడు మా జగనన్న. ఎట్టా కాపాడినారా? తీరం దాటకుండా వాయుగుండంలో ఓదార్పు యాత్ర చేసినాడా, లేదా ఓజోన్ పొరపైన జగనన్న తెర అని ఏదైనా పరిచినాడా? తుఫాన్ అంత త్వరగా తీరం దాటి వెళ్ళిపోవడానికి కారణం మా జగనన్న. తుఫాన్ తీరం దాటిపోయిన కనీసం ఎన్న ప్యాలెస్ దాటినాడా? తుఫాన్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అందుకే రాలేదు. బెంగళూరు నుంచి బై రోడ్ బైపాస్ లో ఆంధ్రాకి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా బాబు గారు కంటగడుతున్నారే. ఈ విపత్తు విఘాతాన్ని ముందుగానే అంచనా వేసి RTGS లో బస చేసి మంత్రి ఎమ్మెల్యే దగ్గర కానుంచి సామాన్య కార్యకర్త దాకా అందరినీ అనుసంధానం చేసి లోతట్టు వాసులకు పునరావాసం కల్పించేసి టీ టిఫిన్ నీళ్లు మందులు అన్ని ఏర్పాటు చేసి ఒక్క ప్రాణం కూడా పోకుండా తన కుటుంబాన్ని తండ్రి కాపు కాసినట్టు కాపు కాసారా చంద్రబాబు. నాయకుడు అంటే బెంగళూరులో కూర్చొని సాకులు చెప్పేవాడు కాదు, సాయం చేసేవాడు. ప్రెస్ మీట్ లో కూర్చొని నీతులు చెప్పేవాడు కాదు, న్యాయం చేసేవాడు. కిలో కందిపప్పు, కిలో పందార, కిలో బంగాళదుంప, కిలో ఉల్లిపాయలు, కిలో టమాటాలు, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్. ఏటన్నా ఇన్ని సరుకులు ఇన్ని కూరగాయలు ఇచ్చేస్తుండ్రు? మరేటనుకున్న కూటమి అంటే మోంతా తుఫాన్ ముంపు మత్స్యకారుల కోసం బాబు గారు అంపిన భరోసా ఇదే. ఏటేటి తుఫాన్ వస్తే సాయి మిఠాయి చేస్తారా? మరి ఆ ప్రభుత్వంలో తుఫాన్ వచ్చినప్పుడు 4 బంగాళదుంపలు, 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, అరే రే ఒకటి ఎక్స్ట్రా పడిపోయినది. జగనన్న మీ మీద అమితమైన ప్రేమతో ఇటుని పంపినాడు. ఇటుతో పరమాన్నం వండుకొని పండుగ చేసుకోండి. 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు. నిజంగా 4 లెక్క పెట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్నానికి సున్నానికి ఉన్నంత తేడా ఉన్నది. వాళ్ళు మమ్మల్ని మత్స్యకారులా కాదు, కనీసం మనుషుల్లా కూడా చూడలే. కానీ కూటమి ప్రభుత్వం మా ఆపదలో అవసరానికి మించి ఆదరిస్తాంది. బాబు గారు ఆ తుఫాన్ ఆపలేకపోవచ్చేమో గానీ దాని వల్ల మీకు వచ్చే కష్టానికి నష్టానికి ఇంటికి పెద్ద కొడుకు లెక్క కాపు కాస్తా.